ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. సో ఎవ్రీడే లాగే ఈ రోజు కూడా డైలీ జీకే అయితే ఈ రోజు 12th and 13th 2 రోజులు జరిగే జీకే చూద్దాం. సో డైలీ జీకే ఎవ్రీడే ఒక నోట్స్ పెట్టుకోండి, ఒక రఫ్ నోట్స్ పెట్టుకుని దానిలో రాసుకోండి. సో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ 2 months కి రిపీట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ 2025 వచ్చే అన్ని మెయిన్స్ ఎగ్జామ్స్ లేదా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా సో మనకి జీకే చాలా ఇంపార్టెంట్. సో జీకే చూద్దాం. సో ఈ రోజు ఏమేమి జరిగాయి ఏంటని చెప్పి రోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour జీకే పైన ఎక్సర్సైజ్ చేస్తే సో ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా సరే, జాబ్ ప్రిపేర్ అవుతాం లేకపోయినా సరే, సో నార్మల్ గా కూడా సో జీకే చాలా ఉపయోగపడుతుంది. సో అన్ని విషయాలు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా చూద్దాం. సో ద లోక్సభ passed the Railway Amendment Bill 2024 during the winter session despite disruptions. The Union Minister Ashwin Vaishnav, so Union Minister Ashwin Vaishnav, Railway Minister, addressing concerns over potential privatization. So the bill aims to subsum the Railway Board Act 1905 into the Railway Act 1989. ఓకే, సో న్యూ రైల్వే బిల్ 2024 తీసుకొచ్చారు. సో దీని మెయిన్ మోటివ్ ఏంటంటే రైల్వే బోర్డ్ యాక్ట్ 1905 అని ఒకటి ఉంది. సో దాన్ని ఈ రైల్వే యాక్ట్ 1989 లో సబ్సమ్ అంటే ఇంక్లూడ్ చేశారు, కలిపేశారు అర్థం. సో ఆ రైల్వే యాక్ట్ 1905 ఉన్న యాక్ట్ ని సో 1989 రైల్వే యాక్ట్ కింద లోకి సబ్సమ్ చేశారు, అంటే కలిపేశారు అర్థం. సో రైల్వే మినిస్టర్ ఎవరంటే అశ్విన్ వైష్ణవ్. సో 2024 రైల్వే బిల్ ఇది, అశ్విన్ వైష్ణవ్. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ రీసెంట్ కొన్ని బిల్స్ వస్తున్నాయి, ఎందుకంటే వింటర్ మీటింగ్స్ అవుతున్నాయి, వింటర్ సెషన్ అవుతుంది. సో అందుకని కొన్ని బిల్స్ వస్తున్నాయి. సో వచ్చి బిల్లో ఇది ఇంపార్టెంట్ బిల్. నెక్స్ట్ ద 22nd edition ఆఫ్ దివ్య కళా మేళా. 22nd edition ఆఫ్ దివ్య కళా మేళా. దివ్య కళా మేళా అంటే సో దివ్యాంగాస్ టాలెంట్ ని షో చేసుకునే షో. అది యూనియన్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ అట్ ఇండియా గేట్ ఢిల్లీ దగ్గర లాంచ్ చేశారు. సో 12 నుంచి 22 వరకు డిసెంబర్ 2024. సో సెలబ్రేట్స్ ద టాలెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ ఆఫ్ ద దివ్యాంగాస్ ఆర్టిసన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. దిస్ ఈవెంట్ ఈస్ పవర్ఫుల్ ఇనిషియేటివ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే పుట్టుకతోనే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం సో చేసిన ఇది ఒక మేళా ఇది. సో అండ్ ద నేషన్ దివ్యాంగాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండు కలిపి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద పర్సన్ విత్ డిజబిలిటీస్ అండ్ ద నేషన్ దివ్యాంగాస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండు కలిసి ఢిల్లీలో డిసెంబర్ 12 నుంచి 22 వరకు దివ్య కళా మేళా. ఇట్ ఈస్ 22nd ఎడిషన్. ఎంతవరకు 22nd టైమ్స్, ఇది 22nd టైం. ఓకే, నెక్స్ట్ రతపాని డిక్లేర్స్ ఇండియాస్ 57th రిజర్వ్, టైగర్ రిజర్వ్. సో ఇండియాలో సో రతపాని ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చింది. సో ఈ రోజు డిక్లేర్ ఆ రోజు ఏమొచ్చిందంటే సో డిసెంబర్ 12th or 13th డిక్లేర్ చేసిన వచ్చింది. బట్ ఈ రోజు అఫీషియల్ డిక్లేర్ చేసి ఏంటది, రతపాని అనేది సో ఇండియా యొక్క 57th టైగర్ రిజర్వ్. సో 57th టైగర్ రిజర్వ్. సో రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ ద ఇండియాస్ 57th టైగర్ రిజర్వ్. అయితే ఇండియా హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ టైగర్ కన్జర్వేషన్. ఆల్రెడీ మొన్న ఒకసారి చెప్పుకున్నాం, టైగర్ కౌంట్ పెరిగింది అని చెప్పుకున్నాం. సో అందుకనే సో దానిలో భాగంగానే ఇప్పుడు 57th టైగర్ రిజర్వ్, ఇండియాలో 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇది 57th, దాని పేరు రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హానర్డ్ నేపాల్స్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ with prestigious honorary rank of General of the Indian Army. సో జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఉంటుంది. సో ఈ ఇండియన్ ఆర్మీ జనరల్ ని సో నేపాల్ ఆర్మీ చీఫ్ అయినటువంటి అశోక్ రాజ్ గారికి మన ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. సో మన జనరల్ ఇండియన్ ఆర్మీని నేపాల్ ఆర్మీ అతనికి ఇచ్చారు. సో అతనికి ఈ ర్యాంక్ ఇచ్చారు, జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ర్యాంక్ ని ఎవరు ఇచ్చారు, ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. ఓకేనా. సో నెక్స్ట్ ట్రంప్ నేమ్డ్ యాజ్ ద టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. డొనాల్డ్ ట్రంప్ మొన్న ఎలక్షన్స్ గెలిచారు కదా. సో నేమ్డ్ యాజ్ ద టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఓకే, నెక్స్ట్ ఎలన్ మస్క్, ద సిఇఓ ఆఫ్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్. సో టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ CEO has recently made history by becoming the first individual to surpass net worth $400 billion. $400 billion ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి లేవు. ద ఫస్ట్ ఇండివిజువల్ టు సర్పాస్ ద నెట్ వర్త్ ఆఫ్ $400 billion ఎలన్ మస్క్ కావాలంటే CEO ఆఫ్ స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా. ఓకే, సో ఎవరు చెప్పారంటే ఇది బ్లూంబర్గ్ బిలియనరీ ఇండెక్స్. ఈ బ్లూంబర్గ్ బిలియనరీ ఇండెక్స్ ఏం చెప్పిందంటే ఎంతవరకు వరల్డ్ ఎవరికి $400 billion నెట్ వర్త్ లేదు. సో ఫస్ట్ టైం సో స్పేస్ ఎక్స్ అండ్
SpaceX and Tesla CEO Elon Musk ఉంది ఫస్ట్ ఇండివిజువల్ who crossed the $400 billion net worth. That is Elon Musk. Okay. Delhi Chief Minister Arvind Kejriwal has unveiled the Mukhyamantri Mahila Samman Yojana, promising to increase financial assistance for eligible women from 1,000 to 2,100 per month post elections తర్వాత ఉమెన్స్ కి 1000 నుంచి 2,100 ప్రామిసింగ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇస్తున్నాడు అండర్ ద స్కీమ్ ఆఫ్ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. ఓకే, సో నెక్స్ట్ యూపీ సెట్ టు లీడ్ ఇండియాస్ కౌ మిల్క్. సో కౌ మిల్క్ ప్రొడక్షన్, ఇండియాలో కౌ మిల్క్ ప్రొడక్షన్ లో ఉత్తరప్రదేశ్ టాప్. ఉత్తరప్రదేశ్ ఇండియాలో కౌ మిల్క్ ప్రొడక్షన్ లో టాప్. అయితే ఉత్తరప్రదేశ్ కోసం వచ్చింది కాబట్టి సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు? సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఓకే, సో సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్. సో ఎందుకు యూపీ వచ్చిందంటే కౌ మిల్క్ ప్రొడక్షన్ లో టాప్ ఉంది యూపీ. నెక్స్ట్, the 10th World Ayurvedic Congress and Arogya Expo will inaugurated in Dehradun, making a historic milestone in the global promotion of Ayurveda. చూడండి, గ్లోబల్ గా 10th వరల్డ్ ఆయుర్వేద ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్ జరిగింది. సో ఎందుకంటే ఆయుర్వేదిక్ ని ప్రమోట్ చేసే ఒక మంచి ఛాన్స్ ఇక్కడ అయింది. మొత్తం వరల్డ్ నుంచి చాలా మంది చాలా కంట్రీస్ వచ్చి సో ఇండియాలో డెహ్రాడూన్ అయినటువంటి ఆయుర్వేదిక్ ఎక్స్పోని చూశారు. ఓకే, సో ద థీమ్ ఏంటంటే డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్. థీమ్ ఏంటంటే డిజిటల్ హెల్త్ అండ్ ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్. సో ఆయుర్వేదిక్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగా పనిచేస్తుందని చెప్పి అది ఆయుర్వేదిక్ అనేది మన ఇండియాలో పుట్టినది, ఎప్పటి నుంచో పాతుంటుంది. సో దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం సో డెహ్రాడూన్ లో సో ఈ వరల్డ్ 10th వరల్డ్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ జరిగింది. నెక్స్ట్, భవేష్ జైన్ అపాయింట్ యాజ్ MD and CEO ఆఫ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్. సో ట్రాన్స్ యూనియన్ సిబిల్, సో సిబిల్ అని చెప్పి వింటూ ఉంటారు. మనం ఎక్కడ ఏ బ్యాంక్ లోన్కి వెళ్ళినా సరే సిబిల్ స్కోర్ చెక్ చేస్తుంటారు. అది ఒక సంస్థ ఇండియాలో. సో అలాంటి స్కోరింగ్ ఇచ్చే సంస్థ సిబిల్, ట్రాన్స్ యూనియన్ సిబిల్. సో దాని MD and CEO గా సో భవేష్ జైన్ అపాయింట్ అయ్యారు. భవేష్ జైన్ అపాయింట్ అయ్యారు. ఓకేనా. సో నెక్స్ట్, ఇండియా టు లాంచ్ భారత్ అంతరిక్ష స్టేషన్ బై 2035. 2035 కల్లా ఇండియా భారత్ అంతరిక్ష స్టేషన్ ని లాంచ్ చేసుకుంటది. సో అంటే అంతరిక్ష స్టేషన్ ని స్పేస్ లో లాంచ్ చేసుకుంటది 2035 కల్లా. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు అంటే జితేందర్ సింగ్. సో ఈ న్యూస్ వచ్చింది కాబట్టి మినిస్టర్ ఎవరు? జితేందర్ సింగ్. సో నేనేమైనా మిస్ అయినా సరే మీరు గూగుల్లో వెతుక్కుని రాసుకోండి. ఒక న్యూస్ వచ్చిందంటే ఆ న్యూస్ లో ఉన్న స్టేట్ క్యాపిటల్ కరెన్సీ, స్టేట్ సీఎం, గవర్నర్, కంట్రీ క్యాపిటల్ కరెన్సీ, సో ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోకి ఎవరు మినిస్టర్, సో ఇవి రాసుకుంటే సో ఎగ్జామ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇండియన్ ఫిల్మ్ ద కుంబాయా స్టోరీ wins the Global Sustainability Film Award. So Global Sustainability Film Award the Kumbaya story కి వచ్చింది. The Kumbaya, it's a lady story, ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది, The Kumbaya story. సో Global Sustainability Film Award ఆ Kumbaya స్టోరీకి వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది. సో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఈయన. సో షాహిన్ అఫ్రిది is the youngest fast bowler to history by becoming the youngest fast bowler to take 100 wickets in all 3 formats. సో టెస్ట్ లో, ఓడిఐలు అండ్ T20 ఫార్మాట్ లో 3 ఫార్మాట్ లో కలిపి సో ద ఫస్ట్ యంగెస్ట్ బౌలర్ టు పిక్ 100 wickets ఎవరు? షాహిన్ అఫ్రిది ఫ్రమ్ పాకిస్తాన్. సో అతను సో ఫస్ట్ బౌలర్ టు పిక్ 100 wickets ఇంక్లూడింగ్ ఆల్ 3 ఫార్మాట్స్, టెస్ట్, ఓడిఐ అండ్ T20 3 కలిపి 100 వికెట్ తీసుకున్న అతి చిన్న బౌలర్ ఎవరంటే పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ, ఈ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కోసం ఆల్రెడీ న్యూస్ వచ్చింది. సో ఓకే, మనం 2-3 days కోసం దానికోసం మాట్లాడుతూనే ఉన్నాం స్పోర్ట్స్ లో. సో ఇక్కడ మళ్ళీ వచ్చింది ఏంటంటే ఐసీసీ హ్యాస్ అనౌన్స్డ్ పాకిస్తాన్స్ హరీష్ రాఫ్ అండ్ ఇంగ్లాండ్స్ డానీ వెట్లీ హాడ్జ్ యాజ్ ద ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ నవంబర్. సో ఈ నవంబర్ కి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరంటే పాకిస్తాన్ బౌలర్ అయిన హరీష్ రాఫ్ అండ్ ఇంగ్లాండ్ వైజ్ హాడ్జీ యాజ్ ద players of the month of November 2024. Okay, players of the month of November 2024. Next, FIFA has officially host for 2030-34. So 2030 and 34. సో ఈ 2 సంవత్సరాల్లో ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ అవ్వాలి అని ఫిఫా ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేసింది. 2030 ఎక్కడ అవుతుందంటే సో మెన్స్ వరల్డ్ స్పెయిన్, పోర్చుగల్ అండ్ మొరాకో విల్ జాయింట్లీ హోస్ట్. స్పెయిన్, పోర్చుగల్, మొరాకో ఈ 3 కంట్రీలు 2030 ఫిఫా వరల్డ్ కప్ ని జాయింట్లీ హోస్ట్
హోస్ట్ చేస్తాయి. అండ్ అడిషనల్ మ్యాచెస్ ఇన్ అర్జెంటీనా, పరాగ్వే అండ్ ఉరుగ్వే టు కమెన్స్ ద సెంటనరీ ఆన్ ద కాంపిటీషన్. అంటే ఏంటి, కాంపిటీషన్ క్లారిటీగా ఉంచడం కోసం సో ఇక్కడ అర్జెంటీనా, పరుగ్వే అండ్ ఉరుగ్వే సో ఇక్కడ కూడా అడిషనల్ మ్యాచెస్ అవుతాయి. బట్ స్పాన్సర్ చేసేది, హోస్ట్ చేసేది స్పెయిన్, పోర్చుగల్ అండ్ మొరాకోనే. అయితే 2034 మాత్రం సౌదీ అరేబియా సింగిల్ గా హోస్ట్ చేస్తుంది. 34 సో ఈ రెండింటి ఎక్కడ అవ్వాలని చెప్పి వస్తే మనకు బిట్ డైరెక్ట్ కొడుతుంది. 2030 ఫిఫా వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తారు, 34 ఫిఫా వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తారు. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్. సౌదీ అరేబియా 34 and 30 స్పెయిన్, పోర్చుగల్ అండ్ మొరాకో. లెజెండరీ గుజరాత్ సింగర్ పురుషోత్తం ఉపాధ్యాయ డైస్ అట్ 90. సో 90 ఇయర్స్ లో అతను చనిపోయాడు. పురుషోత్తం ఉపాధ్యాయ, హీఈస్ లెజెండ్ సింగర్ ఫ్రమ్ గుజరాత్. ఓకేనా. నిక్కీ గోవాని బ్లాక్ ఆర్ట్స్ ఐకాన్ డైస్ అట్ 18. సో నిక్కీ గోవాని అతను ఆర్టిస్ట్. సో అతను 81 ఇయర్స్ చనిపోయాడు. సో వీళ్ళిద్దరూ సో నిన్న ఈ రోజు చనిపోయిన వాళ్ళు. పెద్ద ఫేమస్ పర్సన్స్ చనిపోతే వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళు ఎవరిని అడుగుతారు. ఇక్కడ ఎవరిది, పురుషోత్తం గుజరాత్ సింగర్ అండ్ నిక్కీ గోవాన్ ఈజ్ బ్లాక్ ఆర్ట్స్ ఐకాన్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్, ఈ రోజు జరిగిన న్యూస్ అది. సో వీటి నుంచి మనం మన ఎగ్జామ్ కి అన్ని ఇంపార్టెంట్ నేను షేర్ చేసుకున్నా. ఏదైనా మిస్ అయితే మీరు గూగుల్లో దానికోసం సెర్చ్ చేసుకుని ఒక నోట్స్ లో పెట్టుకుని చదువుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా ఎవ్రీ వీడియో నీ మొబైల్లోకి వస్తుంది. మనం కలిసి ప్రిపేర్ అవ్వచ్చు. 2025 లో ప్రతి జాబ్ ని ఈజీగా నువ్వు క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.